హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రియాంబుల్ ప్రవేశకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. పార్ట్ 1 పార్ట్ 2గా కేసులకు సంబంధించి అన్ని టాపిక్లు ఒకేసారి చెప్తాను. ఈరోజు మనం న్యూ టాపిక్ షెడ్యూల్స్ అన్న తెలుగులో పరిశిష్టాలన్నా అనుబంధాలన్నా ఒకటే అండి. ఇంగ్లీష్లో ఒకే వర్డ్ ఉంటుంది, తెలుగు పదమైన ఇంగ్లీష్ పదమైన. షెడ్యూల్స్ అండి, కానీ తెలుగులో మాత్రం పరిశిష్టాలు అనుబంధాలు అనే పేర్లు తేవడం జరుగుతుంది. ఏదైనా ఒక అంశం ఇచ్చి ఇది ఏ పరిశిష్టంలో ఉంది, ఏ అనుబంధాన్ని, కానీ అనుబంధం 1, 2 అని ఇస్తాడండి. అనుబంధం 1 అంటే షెడ్యూల్ 1 అని అర్థం, అనుబంధం 2 అంటే షెడ్యూల్ 2 అని అర్థం అండి. అందుకని షెడ్యూల్స్కి తెలుగు పదాలండి పరిశిష్టాలు అనుబంధాలు అని రాయడం జరిగింది. ఇంగ్లీష్లో మాత్రం ఒకే వర్డ్ అండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంగ్లీష్ని కంపల్సరీ చదవండి. 2 ట్రాన్స్లేషన్ ఉంటుంది కాబట్టి తెలుగులో ఒకసారి ఎర్రర్స్ ఉన్నా కానీ మనకి ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే మనం ప్రతి టాపిక్ సంబంధించి తెలుసుకునే ముందు ఈ షెడ్యూల్కి సంబంధించి నేను ప్రతి వీడియోలో కూడా రాజ్యాంగం ప్రారంభం ప్రస్తుతం అనే 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు కూడా ప్రారంభం అని అడుగుతున్నాడా ప్రస్తుతం అని అడుగుతున్నాడా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రారంభం అని మీరు ఫాస్ట్గా చదివేసుకొని షెడ్యూల్స్ ఎన్ని అని అడిగితే 12 అని చేయకూడదు. ప్రస్తుతం అంటే 12 అని తెలుస్తాయి, ప్రారంభం అన్నప్పుడు 8 ఉంటాయి. సో షెడ్యూల్ ప్రారంభంలో ఎన్ని, ప్రస్తుతం అంటే ప్రారంభం అంటే ఎగ్జామినర్ దృష్టిలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామినర్ అనుకోండి, నా దృష్టిలో ప్రారంభం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని నేను ప్రామాణికంగా అనుకొని నేను రాజ్యాంగం ప్రారంభం అని అడుగుతా. మీరు ఫాస్ట్గా క్వశ్చన్నే హడావుడిగా ఇప్పుడు చదవకూడదు. క్వశ్చన్నే మనం ఎంత జాగ్రత్తగా చదివి నిదానంగా అర్థం చేసుకుంటామో క్వశ్చన్ నీకు అర్థమైతే ఆన్సర్ ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. నువ్వు క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఇంకా ఆన్సర్ ఎంత చదివినా కానీ నువ్వు క్వశ్చన్ ఎన్నిసార్లు చదివినా అదే ఫాస్ట్గా చదివి కరెక్ట్ చేయలేం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజ్యాంగంలో ప్రతి క్వశ్చన్ని కూడా మన పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రారంభం ప్రస్తుతం 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని ప్రతిసారి చదవండి దయచేసి, క్వశ్చన్నే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ టాపిక్ సంబంధించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ టాపిక్లో ఏమేమి షెడ్యూల్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం ఏం టాపిక్స్ తెలుసుకుంటామంటే దీనికి సంబంధించి చూడండి. రాజ్యాంగం ప్రారంభంలో రాజ్యాంగం ప్రారంభంలోని షెడ్యూల్ సంఖ్య అండి 8. ప్రారంభం అంటే బ్రాకెట్లో 1950 జాన్ 26 అండి. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని ప్రామాణికం తీసుకున్నాడు. రాజ్యాంగ ప్రారంభం. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్స్ ఏంటండి 12. అంటే రాజ్యాంగం ప్రారంభంలో 8 షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రస్తుతం అంటే 12 షెడ్యూల్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని షెడ్యూల్స్ పెరిగినాయండి? 4 షెడ్యూల్స్ పెరిగినాయి. పెరిగిన షెడ్యూల్స్ సంఖ్య 4 షెడ్యూల్స్ పెరిగినవి. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం ప్రారంభంలో ఉన్న వాటికి ఎటువంటి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రారంభంలో ఉన్న వాటికి డైరెక్ట్గా ఇప్పుడు బుక్ ఉందనుకోండి, ఫస్ట్లోనే రివైజ్డ్ అండ్ అప్డేట్ అని బుక్ రిలీజ్ చేస్తామో చేయము, న్యూ ఎడిషన్ అని పెడతాం, ఫస్ట్ ఇంప్రెషన్ అని పెడతారు. కానీ 1 year 2 years తర్వాత అప్డేట్ చేసినప్పుడు రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ అని పెడతాం, ఎందుకు రివైజ్ చేసినప్పుడు. అలాగే ప్రారంభంలో ఉన్నదానికి ఎటువంటి రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేదు. ఆ తర్వాత రాజ్యాంగంలో కొత్తగా ఏదైనా అంశాలు చేర్చినా, ఉన్న అంశాలు కానీ తొలగించినా కానీ ఏదైనా అంశాలు అంటే రాజ్యాంగంలో ఉన్న వాటికి మార్పులు చేర్పులు కనుక లోనైనట్లయితే అప్పుడు మనం రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం వస్తుంది. సో ప్రారంభంలోని 8 షెడ్యూల్కి సంబంధించి ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కొత్తగా పెరిగిన 4 షెడ్యూల్స్ కోసమే రాజ్యాంగ సవరణ చేయాలి. అంటే రాజ్యాంగం ప్రారంభంలో 8 షెడ్యూళ్ళు, ప్రస్తుతమేనండి 12 షెడ్యూల్. ఎన్ని షెడ్యూల్ పెరిగినట్టు మనకి 4 షెడ్యూళ్ళు. ఇక్కడ నోట్ అని రాసుకొని దీంతోపాటు ఈ షెడ్యూల్ సంబంధించి ప్రతి టాపిక్లో కూడా మీకు ఒకే అంశానికి సంబంధించిన అంశాలన్నీ ఒకే చోట చెప్తాను. మీకు రాజ్యాంగం మొత్తం మీద ఒక టాపిక్ ఉందని దానికి సంబంధించిన అంశాలన్నీ ఒకే చోట. అయితే మనకి ఈ రాజ్యాంగానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు ఇప్పటి వరకు ఉన్నాయండి? మొత్తం 104 రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారు. 104 రాజ్యాంగ సవరణ చట్టాలండి, బిల్లులు కాదు. బిల్లులు వేరు, చట్టాలు వేరు. లోక్సభలో బిల్లు ఆమోదించి, రాజ్యసభలో ఆమోదించి, ఎగ్జాంపుల్ రాష్ట్రపతిని నేను ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. లోక్సభలో మీరు, రాజ్యసభలో మీరు ఆమోదించి నేను సైన్ చేయకపోతే, ఆమోదించకపోతే అది చట్టంగా మారదు. అలాంటి వాటిని బిల్లులు అంటారు. అంటే మన ముగ్గురులో ఏ ఒక్కరి దగ్గర ఆగిపోయినా కానీ లోక్సభలో ఆగిపోతే రాజ్యసభ దగ్గర రాదు. అంటే ఏ ప్రాసెస్ అయిన మధ్యలో ఆగిపోతే అది బిల్లుగానే మిగిలిపోతుంది. కానీ లోక్సభ ఆమోదించి, రాజ్యసభ ఆమోదించి, రాష్ట్రపతిని నేను ఆమోదించినట్లయితే అది చట్టంగా మారుతుంది. అలాంటి అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయంటే 104 రాజ్యాంగ సవరణ చట్టాలు కలవని గుర్తుపెట్టుకోండి. 104 రాజ్యాంగ సవరణ చట్టాలు కలవు. అయితే మీరు ఇంపార్టెంట్ చదివితే రాదండి.
ఏ టాపిక్ ఆ టాపిక్ చదివేటప్పుడు వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు మొత్తాన్ని ఒకే చాట కనుక రాసుకున్నట్లయితే అసలు మీకు తెలియకుండానే 104లో దాదాపుగా 80 to 90 రాజ్యాంగ సవరణ చట్టాలు చదువుతాను సిలబస్ అయిపోయేలోపు. ఎలా చదవాలి? ఇప్పుడు షెడ్యూల్ అనే టాపిక్ తీసుకున్నా. ఈ టాపిక్ దగ్గరే మీరు పై చదవకుండా ఈ షెడ్యూల్స్ సంబంధించి ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారు అంటే 4 పెరిగినాయి, 4కి 4 రాజ్యాంగ సవరణ జరిగి ఉంటాయి. మన 4 వస్తాయా? కాదు. ఈ షెడ్యూల్ సంబంధించి ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు మనం చదవాలంటే కంప్లీట్గా 5 రాజ్యాంగ సవరణ చట్టాలు, అంటే మొత్తం ఉంది 104 రాజ్యాంగ సవరణ చట్టాలండి. ఇందులో మనం షెడ్యూల్స్కి సంబంధించి ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు చదవాలి? 5 రాజ్యాంగ సవరణ చట్టాలు చదవాలి. 5 రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగినాయండి. వీటికి సంబంధించి అంటే 104 సవరణ చట్టాలు చేశారు. సో 4 షెడ్యూల్ పెరిగితే 4 కదా ఒకటి, అంటే 10వ షెడ్యూల్ ఉంటుందండి. పార్టీ ఫిరాయింపులు, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపులు నిరోధ చట్టానికి సంబంధించి సవరణ చేశారు మరొక చట్టం రూపంలో. అంటే లోపాలు ఉంటాయి కదా, ఆ లోపాలను అధిగమించడం కోసం మరొక చట్టం చేయడం జరిగింది. అందువల్ల షెడ్యూల్ సంబంధించి మొత్తం మనం చదవాల్సిన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటంటే 5 రాజ్యాంగ సవరణ చట్టాలు చదవాలి. అంటే షెడ్యూల్స్ ప్రారంభంలో 8 ఉన్నాయి. 8 అంటే తెలుసుకోవాలి. ప్రస్తుతం 12 అన్నారు. అవి 4 పెరిగినాయి. ఆ 4 పెరిగినాయి అంటే తెలుసుకోవాలి. ఒక్కొక్క దాన్ని పెరగడం కోసం ఒక్కొక్క రాజ్యాంగ సవరణ చేస్తారు. ఆ రాజ్యాంగ సవరణ చట్టాలతో పాటు సవరణ ఇంకోటి పెరుగుతుంది. మొత్తం రాజ్యాంగ సవరణ చట్టాలు 5. సో మనం షెడ్యూల్ అనే అంశం తెలుసుకునే ముందు 5 రాజ్యాంగ సవరణ చట్టాలు, 12 షెడ్యూల్ గురించి ఈ టాపిక్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు అనమాట వీటికి సంబంధించి. సో ఒకసారి చూడండి, 5 రాజ్యాంగ సవరణ. ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుంది? అలా మనకు సంబంధించి 12 షెడ్యూల్స్లో కూడా దాదాపు షెడ్యూల్స్ చదువుతున్నారంటే మీరు భాగాలు ఇంటర్లింక్ చేసుకొని చదవాలండి షెడ్యూల్స్లో. అలా చదివినట్లయితే మీకు అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ రాకుండా ఉంటుంది. సో నేను చెప్పేటప్పుడు మీకు అలానే చెప్తాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 1వ షెడ్యూల్ అన్నారు, బాగానే ఉంది. 1వ షెడ్యూల్ చదివేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటుంది. మీరు మళ్ళీ భాగాలు చదివేటప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్ చేశాను, భాగం దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ చదివేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకని ప్రతి ఆస్పిరెంట్ షెడ్యూల్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ని, భాగాల దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ని, ఆర్టికల్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్. సరే, 1వ షెడ్యూల్ ఏం చదువుతుంది చూడండి. భారతదేశ భూగోళ పరిధి, భారతదేశ భూభాగ పరిధి, విస్తీర్ణం అని ఉంటుందండి. దీని అర్థం ఇండైరెక్ట్గా భారతదేశంలో 28 రాష్ట్రాలు, ప్రస్తుతం 28 రాష్ట్రాలు కానీ 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. సో ఇండైరెక్ట్గా ఏంటి? భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవని ఏ షెడ్యూల్ చెబుతుందంటే 1వ షెడ్యూల్. ఇంతవరకు బాగానే ఉంది. మళ్ళీ మీరు భాగాలు చదువుతారు. ఇక్కడ చూడండి, స్టార్ సింబల్ వేసి 1వ భాగం. అక్కడేముంటుంది? భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలవని పేర్కొంటుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. లేదా ఒకటే వర్డ్ ఉంటుందండి, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇంగ్లీష్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్ రాష్ట్రాల కలయిక. తెలుగులో అయితే చాలా పదాలు ఉన్నాయండి, ఇంగ్లీష్లో మాత్రం యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమ్మేళనం, కలయిక అంటారు. రాష్ట్రాల కలయిక ఇంగ్లీష్లో చూసుకోండి, యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల కలయిక, సముదాయం, సమ్మేళనం ఉంటుంది. సమ్మేళనం ఇంగ్లీష్లో మాత్రం ఒకే వర్డ్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. మరి భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవని ఇండైరెక్ట్ ఇలా అడుగుతున్నాడు. రాష్ట్రాల కలయిక, సముదాయం, సమ్మేళనం అన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలన్నా ఒకటే. తర్వాత ఇదేంటంటే 1వ భాగం. ఇది 1వ షెడ్యూల్స్, ఇది భాగాలు. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం మన బ్రాకెట్లో? మనం మామూలుగా 12. భాగాలు ఎన్ని ఉన్నాయి? 22. మనం నెక్స్ట్ స్టార్ సింబల్ వేసి 1వ నిబంధన లేదా ఆర్టికల్ అంటారు. 1వ నిబంధన లేదా ఆర్టికల్ అంటారు. ఇదేం చెప్తుంది? భారతదేశ విస్తీర్ణం, సేమ్ విస్తీర్ణం మరియు భౌగోళిక పరిధి అని ఉంటుంది. భౌగోళిక
పరిధి అని ఉంటుందండి. ఈ మూడిట్లలో కూడా ఒకటో షెడ్యూల్ అన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఫైనల్గా ఒకటో షెడ్యూల్ అనేది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఒకటో భాగం అదే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఒకటో నిబంధన కూడా. ఎందుకు మీకు ఆల్రెడీ భాగం చెప్పాను. ఫస్ట్ భాగం ఏంటి 1 to 4 ఆర్టికల్స్. మరి ఒకటో భాగం అది చెప్తున్నప్పుడు అందులో ఉన్న ఫస్ట్ ఆర్టికల్ కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదండి. సో ఒకటో షెడ్యూల్ అన్నా ఒకటో భాగం అన్నా ఒకటో నిబంధన లేదా ఆర్టికల్ ప్రకారం. ఇంగ్లీష్లో ఒకటే వర్డ్ ఆర్టికల్ అండి. భాగం అంటే పార్ట్ మనకు తెలిసిందే షెడ్యూల్స్. ఈ మూడిటికి కూడా ఇండైరెక్ట్గా ఆ డైరెక్ట్ మొత్తం ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. మూడిటికి ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. అందుకని విడిగా అడిగినప్పుడు ఒకటో భాగం అన్నా ఒకటో షెడ్యూల్ అన్నా ఒకటో ఆర్టికల్ అన్నా ఇదేంట్రా ఒకటో ఆర్టికల్ అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒకటో షెడ్యూల్ అదే ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వకండి. మూడిటి సమ్మేళనం, మూడిటి అర్థం ఒకటే. సో ఆన్సర్ ఏది అడిగినా షెడ్యూల్స్ పరంగా అడిగితే ఒకటో షెడ్యూల్ పెట్టండి. అంటే ఈ ఆన్సర్లో ఇక్కడ నేను రాసిన దాంట్లో ఏది అడిగినా సరే ఇచ్చింది ఏది మళ్ళీ ఇవ్వడండి. ఈ మూడు ఇవ్వాలంటే డి ఆప్షన్ పై వన్ ఇవ్వాలి. ఎంతవరకు అలా ఇవ్వలేదు. ఇచ్చాడు అనుకోండి పై వన్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇలా ఈ మూడిట్లలో ఏ క్వశ్చన్ ఆన్సర్ ఉన్నా సరే ఆర్టికల్ పరంగా అయితే కళ్ళు మూసుకుని ఒకటో ఆర్టికల్, భాగం అడిగితే ఒకటో భాగం, షెడ్యూల్స్ అడిగితే ఒకటో షెడ్యూల్ అని ఆన్సర్ పెట్టవచ్చు. మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఈ మూడిటికి ఇప్పటి నుంచి అని చదివేటప్పుడు ఒకటో షెడ్యూల్, ఒకటో భాగం, ఒకటో ఆర్టికల్, మూడింటి ఇన్ఫర్మేషన్ ఒకటి. ప్రస్తుతం భారతదేశం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. ఆ తర్వాత 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా అయినాయి? 29 రాష్ట్రాల నుంచి 28 రాష్ట్రాలు, అదేవిధంగా 9 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేది నేను ఒకటో భాగాలకు సంబంధించి చేసినప్పుడు ఒకటో భాగంలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే ఆల్రెడీ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్లో విధమ్స్ కాంప్లీట్ అకాడమీ ద్వారా. అందులో చూడండి మీరు భాగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 6వ భాగం వరకు అప్లోడ్ చేశానండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అదొక టాపిక్ లా చెప్పాను, అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు వీడియోలో. నెక్స్ట్ ఇది ఒకటో షెడ్యూల్ సంబంధించండి. మనం ఇప్పుడు ఏం చూడాలి? రెండవ షెడ్యూల్. 2, 3 కొంచెం ఇంటర్లింక్ చేసుకొని చదవండి, మీకు ఈజీగా ఉంటుంది. కంపారిటివ్ చదువుతారు చూడండి ఇక్కడ మీకు రెండవ షెడ్యూల్, మూడో షెడ్యూల్. ఇప్పుడు చూడండి ఒకటో షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ గురించి తెలుసుకుందామండి. 2, 3 కొంచెం కంపారిటివ్ చదవచ్చండి. అయినా రెండవ షెడ్యూల్ రాజ్యాంగ ఉన్నత పదవులు, జీతభత్యాలండి. ఇక్కడ జీతభత్యాలు ఇది మెయిన్. అంటే రెండో షెడ్యూల్ ఏం తెలుపుతుందండి? రాజ్యాంగ ఉన్నత పదవులు, జీతభత్యాల గురించి తెలుపుతుంది. ఆ జీతభత్యాలు రాజ్యాంగ ఉన్నత పదవులు ఎంతమంది ఉంటారంటే 9 మెంబర్స్ దాకా ఉంటారండి. చూడండి ఒకసారి రాజ్యాంగ ఉన్నత పదవులు వచ్చే వాళ్ళలో రాష్ట్రపతి రాస్తున్నామంటే కంపారిటివ్లీ గవర్నర్ రాస్తామండి. గవర్నర్లు, తర్వాత లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అండి. లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకర్. తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ రాష్ట్రపతి రాశాను, గవర్నర్ రాసి ఉపరాష్ట్రపతి ఎందుకు రాలేదని మీరు అనుకోవద్దు. ఇక్కడ రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అని రాస్తాను. ఇక్కడ రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారండి? మీకు ఆల్రెడీ కూడా చెప్పాను, రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉపరాష్ట్రపతి అనే రాయలేదు నేను. ఇక్కడ రాస్తున్నాను రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ప్రధాన హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు. అంటే టోటల్గా ఎవరెవరు రాజ్యాంగ ఉన్నత పదవులు అంటే ఎవరిని అంటారు వాటికి సంబంధించింది. తర్వాత ఇక్కడ రాసుకున్నానండి కాగ్ అండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటికి సంబంధించింది కాగ్. అంటే న్యాయమూర్తులు అంతా ఒకటి అనుకుంటే 9 మంది. సో రెండవ షెడ్యూల్ రాజ్యాంగ ఉన్నత పదవులు, జీతభత్యాలండి. తర్వాత మూడో షెడ్యూల్ కూడా కంపేర్ చేసుకోవాలి. రెండో షెడ్యూల్, మూడో షెడ్యూల్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడు అడిగేది జీతభత్యాలు ఏ షెడ్యూల్లో కలవు, లేదా ప్రమాణ స్వీకారాలు, రాజ్యాంగ ఉన్నత పదవులు ప్రమాణ స్వీకారాలకు సంబంధించి ఫార్మ్ ఆఫ్ ఓత్ ఆర్ ఎఫర్మేషన్ అంటారు. ప్రమాణ స్వీకారాలకు సంబంధించి ఏ షెడ్యూల్ అంటారు. ఎంతైనా మనం ఉద్యోగస్తులు అయితేనేమో జాబ్ అంటే వర్క్ చేసిన తర్వాత మంత్ ఎండింగ్లో శాలరీ తీసుకుంటాము 1st తారీఖున. కానీ ఎంతైనా మినిస్టర్స్ కాబట్టి ముందుగానే శాలరీలు తీసుకుంటారు. మీరు ఎగ్జామ్లో అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రం గుర్తుపెట్టుకోండి.
రెండవ షెడ్యూలే జీతభత్యాలు. ఆ జీతభత్యాలు తీసుకున్న తర్వాతనే మూడో షెడ్యూల్ వాళ్ళు ప్రమాణ స్వీకారం. ముందు జీతమే ఉండి తర్వాతనే మేము అఫర్మేషన్ అంటారు లేదా ఓత్ ఆఫ్ అంటారు, అంటే ప్రతిజ్ఞ చేయడం, ప్రమాణ స్వీకారం చేస్తామని చెబుతారు. సో రెండో షెడ్యూల్ ఏంటి, ముందు జీతాలే తీసుకున్నారు వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. టోటల్గా రెండో షెడ్యూల్ జీతభత్యాల గురించి తెలుపుతుంది. వాళ్ళకి సంబంధించి రాష్ట్రపతి అంటే కంపారిటివ్లీ గవర్నర్లు, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇలా కంపారిటివ్ చూసుకున్నట్లే సరిపోతుంది. ఆ తర్వాత మూడో షెడ్యూల్ అండి. మూడో షెడ్యూల్కి సంబంధించి సేమ్ ఎవరెవరు వస్తారు, మూడో షెడ్యూల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. 3, 4 మూడవ షెడ్యూల్ రాజ్యాంగ ఉన్నత పదవులు, ప్రమాణ స్వీకారాలండి. రాజ్యాంగ ఉన్నత పదవులు, ప్రమాణ స్వీకారాలు. ప్రమాణ స్వీకారాలు ఫార్మ్ ఆఫ్ ఓత్ ఆర్ ఎఫర్మేషన్ అంటారు. మూడో షెడ్యూల్ ఏం చెప్తుందంటే, అంటే ముందు జీతాలు తీసుకున్నారు రెండో షెడ్యూల్లో, తర్వాతనే ప్రమాణ స్వీకారం చేశారు అనుకోండి. ఇక్కడ వీళ్ళకి సంబంధించి వచ్చే పర్సన్స్. ఆ తర్వాత 4వ షెడ్యూల్ అండి. 4వ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం. ఎలకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ టు స్టేట్స్ అండ్ ది యూనియన్ స్టేట్స్ అంటారు. రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచే ప్రతి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఒక బిట్ గ్యారెంటీ ఉంటుంది ఈ షెడ్యూల్ నుంచి. ఎలా అంటే చూడండి, రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, రిప్రజెంటేటివ్ ఏంటంటే దీని మీనింగ్. ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో మీకు అర్థం అవుతుంది. రాజ్యసభ అంటే ఇక్కడ లోక్సభను మెన్షన్ చేయలేదు, ఓన్లీ రాజ్యసభనే మెన్షన్ చేశారు. రాజ్యసభకు సంబంధించి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి రాజ్యసభకు, అంటే మన ఏపీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంతమందిని అలొకేషన్ అంటే ఎన్ని సీట్లు కేటాయించారు మన రాష్ట్రానికి, తర్వాత తెలంగాణ నుండి, తర్వాత కర్ణాటక, ఇలా అనేది. సో ఎగ్జాంపుల్ చూడండి, బిఫోర్ బైఫర్కేషన్ యాక్ట్, ఆఫ్టర్ బైఫర్కేషన్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ముందు తర్వాత చూసుకుంటే లోక్సభ సీట్లు ఏంటంటే మనకి బిఫోర్ బైఫర్కేషన్ యాక్ట్ 42 సీట్స్ ఉన్నాయండి. 42 తర్వాత విభజన తర్వాత ఎలా కేటాయించారు లోక్సభ సీట్లు, ఏపీకేమో 25 ఎంపీ సీట్లు అండి, 25 లోక్సభ, ఇది లోక్సభ అండి ఎల్ఎస్ అంటే. తెలంగాణకు సంబంధించి 17 సీట్లు 42. అదేవిధంగా రాజ్యసభ అండి 18 సీట్లు ఉన్నాయండి బిఫోర్ బైఫర్కేషన్. విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఏపీ నుంచి 11 సీట్లు కేటాయించారండి, తెలంగాణ స్టేట్ నుండి అయితే 7 సీట్లు అండి 18. సో 4వ షెడ్యూల్ అనేది రాజ్యసభలో చూడండి, రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అన్నారు. అంటే ఓన్లీ, అంటే మీకు అర్థం కావడానికి మన స్టేట్ తెలంగాణ తీసుకున్నాను కాబట్టి ఎగ్జాంపుల్కి లోక్సభ కూడా రాశాను, కానీ ఇదేం లేదు. ఇక్కడ ఓన్లీ క్లియర్గా మెన్షన్ చేసినట్టు రాజ్యసభే, లోక్సభ ఇక్కడ మెన్షన్ చేయలేదండి. అందుకని రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అంటే ఈ ప్రాతినిధ్యం ఏంటనేది ఇక్కడ ఉంటుంది. రాజ్యసభలో ప్రాతినిధ్యం అంటే మన ఏపీ నుంచి ఎన్ని సీట్లు అండి, 11 సీట్లు. తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు అండి, 7 సీట్లు. అదేవిధంగా తమిళనాడుకి వెళ్ళాం అనుకోండి 18 సీట్లు రాజ్యసభ కేటాయిస్తారు. వెస్ట్ బెంగాల్కి వెళ్తే 16 సీట్లు ఉంటుంది. కర్ణాటకకి వెళ్తే 12 రాజ్యసభ సీట్లు ఉంటాయి. అంటే చుట్టుపక్కల ఇలా చదువుకోవటం, అదంతా రాజ్యసభ సంబంధించి. లోక్సభ అయితే లోక్సభ ఏంటి సమానంగా ఉన్నాయి మనం తెలుసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. సో రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అంటే ఈ రాజ్యసభ అండి. మన రాష్ట్రం నుంచి ఎంతమంది రాజ్యసభ, తెలంగాణ నుంచి ఎంత, అలా 28 రాష్ట్రాల నుండి రాజ్యసభకి ఎంతమంది ప్రతినిధులు ఒక్కొక్క రాష్ట్రం పంపుతుందనే అంశం ఏ షెడ్యూల్, ఏ అనుబంధం, ఏ పరిశిష్టం తెలుపుతుందంటే 4వ షెడ్యూల్ అండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 2008 నుంచి మీకు 8లో జరిగిన ఎగ్జామ్, 11లో జరిగిన నోటిఫికేషన్, 12, 16లో జరిగిన 17, 19 4 రిక్రూట్మెంట్. ఏ రిక్రూట్మెంట్ చూసినా మినిమం ఈ లోక్సభ రాజ్యసభ సీట్ల నుంచి 2 బిట్స్ వస్తున్నాయండి, మినిమం 2 గ్యారెంటీగా. అంటే 75లో అట్లీస్ట్ 1 బిట్. మొన్న జరిగిన ఎగ్జామ్ 17లో అయితే 2 బిట్స్ 3 అడిగాడండి. అంటే మనకేంటి 75 మార్క్స్ గ్రూప్ 2లో ఉంటే అట్లీస్ట్ 1 or 2 మార్క్స్. అంటే ఈ షెడ్యూల్ బేస్ చేసుకుని ఈ 2 మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అన్ని లోక్సభ రాజ్యసభ సీట్లు చదివి పెట్టుకోవాలండి. అవి చదివినప్పుడు మాత్రమే మనకు 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. డైరెక్ట్గా అడిగితే ఇది రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తెలిసిపోతుంది. ఇలా కాకుండా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇది, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇది. సో ఈ 2 చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది స్టూడెంట్స్ మనకున్న షెడ్యూల్ సంబంధించి 12 షెడ్యూల్లో ఈ ఫస్ట్ 4 షెడ్యూల్స్ అండి. ఇవి రిమైనింగ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. కాకపోతే మీరు ఏంటంటే 1వ షెడ్యూల్ అన్నా, ఇందాక చెప్పిన ఫస్ట్లో 1వ షెడ్యూల్ అన్నా, 1వ ఆర్టికల్ అన్నా, 1వ భాగం అన్నా, మూడింటికి ఒకటే ఇన్ఫర్మేషన్. భారతదేశ భౌగోళిక పరిధి విస్తీర్ణం అంటే మన భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల కలవని క్లియర్గా చెప్తున్నట్టు ఇన్ఫర్మేషన్. సో ఏది అడిగినా ఒకటే ఇన్ఫర్మేషన్ వస్తుంది అర్థం.
రెండో దాంట్లో మూడో షెడ్యూల్ చూసుకున్నట్లయితే రెండో షెడ్యూల్లో మంత్రులు కదా, నేను ముందు నాకు జీతం ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అంటే జీతాలే ఫస్ట్ కాబట్టి రెండో షెడ్యూల్ రాజ్యాంగ ఉన్నత పదవులు జీతభత్యాలు, అది ఏ షెడ్యూల్ అంటే సెకండ్ షెడ్యూల్. తర్వాత ప్రమాణ స్వీకారం చేసే కదా, ఇంకా డబ్బులు తీసుకున్న ప్రమాణ స్వీకారం చేస్తాను కదా, సో ప్రమాణం చేశాను, అది మూడో షెడ్యూల్. నాలుగోది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందంటే ఫోర్త్ షెడ్యూల్ అండి. సో ఇలా కంపారిటివ్లో మీరు చూసుకున్నట్లయితే ఈ షెడ్యూల్స్ ప్రారంభంలో 8 కలవు, ప్రస్తుతం 12 కలవు. ఈ టాపిక్ నుంచి మనం 5 రాజ్యాంగ సవరణ చట్టాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 4 షెడ్యూల్స్ అండి, రిమైనింగ్ 4 తర్వాత 4గా మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.